ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు ఎటువంటి వివాహాన్ని ఇస్తాడు, వివాహానికి కారకత్వం వహించినటువంటి రాహువు ఎటువంటి మ్యారేజ్ని ఇస్తాడు, అలాగే ఆ మ్యారేజ్కి పాస్ట్ లైఫ్ కర్మకి పెండింగ్ కర్మకి ఉన్న రిలేషన్ ఏంటి, ఆ కార్మిక రుణం ఏ విధంగా రాహువు ఈ జన్మలో ఇస్తాడు, అదేవిధంగా ఎక్కువగా అన్కన్వెన్షనల్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్, వీటి సంబంధం రాహుతో ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి కార్మిక్ రిలేషన్ అనేది తెలియచేస్తుంది. ఇలాంటి విషయాలు కొన్ని డిస్కస్ చేస్తాను. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఒక ట్రెండ్ లవ్ మ్యారేజెస్, అందులోనూ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజెస్, ఇంకా చెప్పాలంటే ఇంటర్ రిలీజియన్, ఇంటర్నేషనల్, ఇటువంటి మ్యారేజెస్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి పట్టింపే కాకుండా మతము అలాగే దేశము, ఇటువంటి ఎల్లలు ఏవి కూడా, అంటే బౌండరీస్ ఏవి కూడా పట్టించుకోకుండా జరుగుతున్నటువంటి వివాహాలు ఎక్కువ చూస్తున్నాము. దీనివల్ల ముఖ్యంగా పేరెంట్స్లో ఒక ఆందోళన అనేది ఎక్కువగా కనపడుతుంది. మ్యాచ్ మేకింగ్కి వచ్చినప్పుడు లేదా అమ్మాయి యొక్క లేదా అబ్బాయి యొక్క జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఎటువంటి వివాహం అవుతుంది, సంప్రదాయబద్ధమైన వివాహం అవుతుందా లేదా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవుతుందా, అది ఎలా ఉంటుంది, అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండేటువంటి కామన్ క్వశ్చన్, వాళ్ళు ఉన్నటువంటి లవ్ రిలేషన్ సక్సెస్ అవుతుందా, సక్సెస్ అయ్యే మ్యారేజ్ దాకా వెళ్తుందా వెళ్ళదా. అయితే వీటన్నిటిని పరిశీలించినప్పుడు అందులో రాహు యొక్క పాత్ర స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇక్కడ నేను రాహు యొక్క పాత్రని స్థిరకారకత్వాల ఆధారం చేసుకుని పరాశర సూత్రాల ప్రకారం కొన్ని చెప్తాను. అయితే జైమినీ సిస్టంలో కూడా చరకారకత్వాలని, ఆరూఢాలని కూడా స్టడీ చేసి మనం ఫైనల్గా కంక్లూషన్కి రావాలి. అయితే పరాశర సిస్టంలో స్టడీ చేయడం అనేది ఫస్ట్ చేయవలసిన పని, ప్రధానమైనటువంటిది కాబట్టి అది తప్పకుండా చేయాలి. అందులో కొన్ని సూత్రాల ఆధారంగా మనకు కొంత ఇండికేషన్స్ మనకి తెలుస్తాయి. రాహు యొక్క ప్రభావం వలన మ్యారేజ్ జరుగుతుంటే అది ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఆఫ్ ది మ్యారేజ్, స్టేట్ ఆఫ్ ది మ్యారేజ్, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా, లేదా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి కొంతవరకు మనం గ్రహించవచ్చు. అయితే అక్కడ కూడా చూడండి, పాస్ట్ కర్మ పెండింగ్ కర్మ అనేది బలంగా యాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి రాహువు ఇచ్చేటువంటి మ్యారేజెస్ అంత స్ట్రాంగ్గా వర్క్ అవుతూ ఉంటాయి. రాహువు కన్వెన్షన్ని ఇష్టపడనటువంటి ప్లానెట్. ఇదివరకు వీడియోలో చాలాసార్లు చెప్పడం జరిగింది రాహు గురించి. రాహువు మ్లేచ్ఛ గ్రహము, ముఖ్యంగా వైదిక సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి గ్రహం రాహువు. అవైదిక మతాలని, మ్లేచ్ఛ మతాలని ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి గ్రహం రాహువు. అటువంటి దేశాలు చాలా ఎక్కువగా వృద్ధిలో ఉంటాయి మెటీరియలిస్టిక్గా భారతదేశంతో కంపేర్ చేస్తే. అలాగే వ్యక్తిగతంగా కూడా రాహువు అటువంటి వ్యక్తులతో పరిచయము, అటువంటి సంస్కృతిలో జీవించడము తెలియజేస్తుంది. అంతవరకు ఒక సంస్కృతిలో ఉండి రాహువు ప్రభావం వల్ల మ్యారేజ్ అయినప్పుడు వేరే సంస్కృతిలో జీవించడము, అటువంటి సంస్కృతికి చెందినటువంటి వ్యక్తితో వివాహం జరపడము, ఆ సంస్కృతిలో ప్రవేశించడం, ఇలాంటివన్నీ ఇస్తాడు రాహువు. రాహు ఫ్రీడమ్ని కోరుకునేటువంటి గ్రహము. ఈరోజు కలియుగంలో టెక్నికల్గా ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చింది అంటే అది రాహు యొక్క ప్రభావమే. దాని గురించి కూడా నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. రాహు ఎప్పుడు కూడా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ను కోరుకునేటువంటి గ్రహము, తృప్తి లేనటువంటి గ్రహము, ఎంత అభివృద్ధి చెందినా ఇంకా అభివృద్ధి చెందాలి అనే ఒక మనస్తత్వం ఉన్నటువంటి గ్రహం రాహువు. అలాగే తాను ఏదైతే అనుకుంటాడో దాన్ని సాధించడానికి ఏ అడ్డంకులు వచ్చినా కేర్ చేయకపోవడము, సంప్రదాయాల్ని, రూల్స్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళడము, అంటే ఏ హద్దులు ఉండకూడదు రాహుకి. ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది రాహుకి. అందుకే వివాహం విషయంలో కూడా వారు ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడుతుందో, కనెక్ట్ అవుతారో, వారికి ఏ బౌండరీస్ని పట్టించుకోరు. ఇటువంటి కనెక్షన్ చూడండి, కొన్నిసార్లు పరిచయమైన కొన్ని రోజులకే ఇద్దరు కనెక్ట్ అవ్వడము, రిలేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వారి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ కావచ్చు, ఆ కనెక్షన్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, అది పాస్ట్ లైఫ్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది కాబట్టి కొద్దిపాటి పరిచయంతోనే వాళ్ళు చాలా దగ్గర అవ్వడము, రిలేషన్లోకి వెళ్ళడము, మ్యారేజ్ చేసుకోవాలనుకోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది కూడా చాలా సడన్గా ఊహించకుండా జరుగుతాయి అటువంటి పరిణామాలన్నీ. ఒక్కొక్కసారి వివాహం కూడా ఫారిన్ కంట్రీలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు జన్మించింది ఈ కంట్రీ అయినా కానీ వివాహం అనేది ఫారిన్ వ్యక్తితో ఫారిన్ కంట్రీలో కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి కాంబినేషన్స్లో రాహు ఉండి వివాహాన్ని కనుక ఇస్తున్నట్టయితే, అందుకే ప్రేమ గుడ్డిది అనడము రాహు విషయంలో నిజంగా మనం చూస్తూ ఉంటాము.
ఒకసారి ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు అంటే కార్మిక్ రిలేషన్ అంత స్ట్రాంగ్గా వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి వారు ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేరు. చాలా ప్యాషనెట్గా ఉండడము, ఆ వ్యక్తితోనే జీవించాలనుకోవడము, ఇలాంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తాడు రాహువు. అయితే లవ్ అయిన తర్వాత అది మ్యారేజ్కి వెళ్తుందా లేదా, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా ఈ రోజుల్లో స్టడీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా నెలలు, సంవత్సరాలు ఇద్దరు ఒకరినొకళ్ళు ఇష్టపడుతూ ఉండి మ్యారేజ్ అయిన తర్వాత 3 నెలలకే సెపరేట్ అవుదామని నిర్ణయానికి వచ్చి డైవర్స్ ఫైల్ చేయడానికి వెళ్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ నేను చూడడం జరిగింది. అది స్టడీ చేసేటప్పుడు అక్కడ రాహు యొక్క పాత్ర చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఒకవేళ పరాశర సిస్టంలో ఈ హౌసెస్ లేదా వాటి లార్డ్స్ రీత్యా కొంత మనకి స్ట్రాంగ్గా కనపడకపోయినా జెమిని సిస్టంలో స్ట్రాంగ్గా కనపడవచ్చు. ఏదేమైనా ఇటువంటి ఇండికేషన్స్ ఉన్నాయంటే కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం అట్లీస్ట్ తల్లిదండ్రులు కొంతవరకు హెల్ప్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రాహు లవ్ని ఇస్తారు కానీ మ్యారేజ్ దాకా తీసుకెళ్ళదు. ఒకవేళ అటువంటి సందర్భం కనుక ఉన్నట్టయితే ఫస్ట్లోనే వాళ్ళు మ్యారేజ్ ఐడియాని డ్రాప్ చేసుకుని కొంతవరకు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా ఉండడము, అబ్బాయి అమ్మాయి అనేది వారికి ముఖ్యంగా కొంతవరకు సైకలాజికల్గా డ్యామేజ్ జరగకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఆస్ట్రాలజీ వలన జరిగేటువంటి ఒక మేలు ఇది. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే రాహు ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన హౌసెస్, అందులోనూ పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా లవ్ని ట్రిగర్ చేస్తాడు ఆ దశ వచ్చినప్పుడు. ఉదాహరణకి రాహు 5th హౌస్, 11th హౌస్, 7th హౌస్, అలాగే పాస్ట్ లైఫ్ కర్మ హౌసెస్ అయిన 4, 8, 12 ఇలాంటి హౌసెస్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆ దశ నడుస్తూ అటువంటి కాంబినేషన్స్లో రాహు ఉంటే తప్పకుండా లవ్ మ్యారేజ్ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. లవ్ అనేది అయితే జరుగుతుంది. అది కూడా రాహు ఉన్నాడు అంటే స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఏంటంటే అన్కన్వెన్షనల్ లవ్. క్యాస్ట్ డిఫరెంట్ అవ్వచ్చు, రిలీజన్ డిఫరెంట్ అవ్వచ్చు, వేరే కల్చర్, వేరే కంట్రీ, లేదా అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడు, ఇలాంటివన్నీ తప్పకుండా అందులో ఉండి తీరుతాయి. ఇటువంటి కొంత అపశృతి అనేది ఉంటుంది. అదేవిధంగా రాహు ఎప్పుడైతే మ్యాలిఫిక్ ప్లానెట్స్ అంటే పాపగ్రహాలు, అందులోని క్రూరగ్రహాల నక్షత్రంలో వారి రాశుల్లో ఉండి లవ్ కాంబినేషన్లో ఉంటారో ఆ లవ్ అనేది సక్సెస్ అవ్వడం చాలా కష్టమవుతుంది. శని రాశిలో, శని నక్షత్రంలో, కుజుడి రాశిలో, కుజుడి నక్షత్రంలో, అలాగే కేతు నక్షత్రంలో ఈ కాంబినేషన్స్లో రాహు ఉండి లవ్ కాంబినేషన్లో ఉన్నట్టయితే అది చాలా అగ్రెసివ్ ఈవెంట్స్కి దారితీస్తుంది. అంటే పేరెంట్స్తో విభేదాలు కావచ్చు, అది వివాహానికి దారి తీయాలి అనే ప్రయత్నాలన్నీ కూడా చాలా అడ్డంకులతో ముందుకెళ్తూ ఉండడము, వివాహం కాకపోవచ్చు కూడా చాలా సందర్భాల్లో. అయిన తర్వాత కూడా ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ అనేది 7th లార్డ్ పొజిషన్ కూడా మనం స్టడీ చేసిన తర్వాత చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి రాహువు అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు, అంటే మేషము, సింహము, ధనస్సు ఇటువంటి రాశుల్లో ఉన్నప్పుడు, కుజుడు నక్షత్రము, కేతు నక్షత్రము ఇటువంటి నక్షత్రాల్లో ఉన్నప్పుడు చాలా మటుకు ఫెయిల్యూర్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎమోషనల్ ప్లానెట్ అయినటువంటి చంద్రుడు ఇంట్లో ఉన్న, కర్కాటక రాశిలో ఉన్న, చంద్రుడు నక్షత్రంలో ఉన్న ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి వారి యొక్క లవ్ అఫేర్లో. దానివల్ల వారి మ్యారేజ్ కూడా కొంత డిలే అవుతుంది. మ్యారేజ్ జరగవచ్చు. మ్యారేజ్ జరిగిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా 7th హౌస్, 7th లార్డ్ రిలేషన్ ఎలా ఉంది రాహుతో అనే దాన్ని బట్టి సక్సెస్సా లేదా మ్యారేజ్ అనేది మనం కొంతవరకు అంచనా వేయాల్సి ఉంటుంది. అలాగే శుక్రుడి ఇంట్లో రాహు, శుక్రుడి నక్షత్రంలో రాహు కూడా చాలా త్వరగా వాళ్ళు లవ్ రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా త్వరగా, ఫాస్ట్గా, స్ట్రాంగ్గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చంద్రుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా ఎమోషనల్ ప్లానెట్స్. ఇవి ఎమోషన్స్ని రూల్ చేసేటువంటి ప్లానెట్స్ చంద్రుడు, శుక్రుడు. ఇక రవి యొక్క ఇంపాక్ట్ కనుక రాహు మీద ఉన్నట్టయితే, అంటే ఇటువంటి లవ్ కాంబినేషన్ లేదా మ్యారేజ్ కాంబినేషన్లో రాహు ఉండి రవితో కలిసి ఉండడం లేదా రవితో చూడబడటము అనేది కనుక జరుగుతూ ఉంటే ఫెయిల్యూర్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మ్యారేజ్ అయితే డైవర్స్ వైపుకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇంత స్ట్రాంగ్ డిజైర్ అనేది ఏర్పడుతుంది, ఇంత బలమైనటువంటి ఒక కాంక్ష, కోరిక ఈ రిలేషన్ పట్ల ఏర్పడుతుంది అంటే దానికి పాస్ట్ లైఫ్ కర్మ కారణం. ఉదాహరణకి పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్ చూసినట్టయితే 5th హౌస్లో రాహువు. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను వీడియోలో 5th హౌస్ అనేది పాస్ట్ లైఫ్ కర్మను సూచించేటువంటిది, పూర్వపుణ్యాన్ని సూచించే హౌస్ 5th హౌస్. అందులో రాహు ఉన్నట్టయితే చాలా ఇంటెన్స్ లవ్ ఉంటుంది, చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగంలో ఉంటారు వారు లవ్లో ఉన్నప్పుడు.
అది మోస్ట్లీ అన్కన్వెన్షనల్ లవ్ అయి ఉంటుంది. అయితే మ్యారేజ్కి దారి వెళ్ళాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటి వారి యొక్క డిజైర్ ఏదైతే ఉందో, కోరిక, అది చాలా తీవ్రంగా ఉంటుంది. 5th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే మ్యారేజ్ అనేది అవుతుంది. రాహు ఉన్నటువంటి 5th హౌస్ యొక్క లార్డ్ కనుక వక్రించి ఉండడము లేదా పాడై ఉన్నట్టయితే మ్యారేజ్కి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫెయిల్యూర్కి అవకాశాలు ఉంటాయి. అలాగే 8th హౌస్లో రాహు చాలా సందర్భాల్లో చూస్తుంటాము. 8th హౌస్లో రాహు ఉన్నప్పుడు లవ్ కనుక జరిగితే ఏదో ఒక ఇంటెన్షన్తో లవ్లోకి వెళ్ళడం ఒక వ్యక్తి అవతల వ్యక్తి పట్ల, అంటే అక్కడ లవ్లో ఒక చీటింగ్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఉదాహరణకు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, అందులో ఒక హిడెన్ ఇంటెన్షన్ ఉంటుంది. మేబీ డబ్బు కోసం కావచ్చు, లేదా ఆ అమ్మాయి అంటే ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించదానేమో అని అనుమానంతో కొంత అమ్మాయికి దగ్గరయ్యి ఆ అమ్మాయి మెప్పును పొంది తర్వాత పెళ్లి చేసుకోవడం. అందుకే చూడండి, అలా పెళ్ళి అయిన కొన్ని నెలలకి, 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోతూ ఉంటారు. అష్టమ సంబంధం కనుక రాహుకు ఉన్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యారేజ్ తర్వాత, ముఖ్యంగా లవ్ మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్ తర్వాత లవ్లో ఉన్నప్పుడు ఎంత సిన్సియర్గా అనిపిస్తాడో పార్ట్నరు, మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని నెలలకి అంత ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది ఈ అమ్మాయి వాళ్ళ మ్యారేజ్లో. ఇక్కడ 8th హౌస్ అనే కాదు, 8th హౌస్ యొక్క ఆరుఢము, జ్ఞాతికారక ప్లానెట్, ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి ఇప్పుడు చెప్పేవన్నీ యథాతథంగా అప్లై చేసి ఊహించుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ ఇవన్నీ ఈ సూత్రాలను ఆధారం చేసుకుని అనాలిసిస్ చేస్తే మనకు కొంత క్లూస్ అనేవి ఉంటాయి. 8th హౌస్ రాహు అనేది ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్. ఏ విషయంలో అయినా సరే, లవ్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు. అలాగే 5th లార్డ్ రాహుతో కలిసి 8th హౌస్లో ఉండడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ తర్వాత కొంత చీటింగ్కి గురయ్యానని తెలుసుకోవడము. అంటే వాళ్ళ లవ్లోనే ఒక చీటింగ్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. 9th హౌస్లో రాహు ఉన్నప్పుడు అన్కన్వెన్షనల్ మ్యారేజ్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ అనేది పాస్ట్ లైఫ్ కర్మను సూచించే హౌస్. అది అందులో 5th హౌస్కి సంబంధించిన ప్లానెట్స్. ఈ 9th హౌస్ అనేది 5th హౌస్, 7th హౌస్, 12th హౌస్కి కనెక్ట్ అయ్యి రాహు కనుక ఉన్నట్టయితే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అవుతుంది. డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రిలీజన్, ఇటువంటి వ్యక్తితో మ్యారేజ్ అవుతుంది. అలాగే 12th హౌస్ కూడా ఒక కార్మిక్ హౌస్. 12th హౌస్ రాహు ప్లేస్మెంట్ కూడా ఇటువంటి అన్కన్వెన్షనల్ లవ్ అండ్ అన్కన్వెన్షనల్ మ్యారేజ్ని ట్రిగర్ చేసేటువంటి ఒక ప్లేస్మెంట్. ముఖ్యంగా వక్రించిన గ్రహాలతో రాహువు 5th హౌస్లో, 8th హౌస్లో, 9th హౌస్లో, 12th హౌస్లో ఉన్నప్పుడు అన్కన్వెన్షనల్ లవ్ అండ్ అన్కన్వెన్షనల్ మ్యారేజ్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా రాహువు మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్, అలాగే పాస్ట్ లైఫ్ కర్మకు సంబంధించిన హౌసెస్తో రిలేషన్ ఉండి అటువంటి దశ నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి ఈవెంట్స్ అనేవి చోటు చేసుకుంటాయి. అలాంటి సందర్భంలో చేయవలసింది పరాశర అండ్ జైమిని 2 సిస్టమ్స్లోనూ అనలైజ్ చేసి ఈ లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్తుందా లేదా, ఒకవేళ మ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా అనేది తప్పకుండా కొంతవరకు పరిశీలన చేయాలి. ఒకవేళ లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళదు అనుకుంటే అక్కడే ఆగిపోయి ఆ ఐడియాను డ్రాప్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే డెస్టినీ బలంగా ఉండి లవ్ మ్యారేజ్ అవ్వదు అన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ లవ్ అనేది సక్సెస్ కాదు, మ్యారేజ్కి దారి తీయదు. అయితే ఇలాంటివి కొన్ని సూత్రాల ఆధారంగా స్టడీ చేయడం కష్టము. కేస్ స్టడీ బేస్గా, ఎగ్జాంపుల్ బేస్గా ప్రతి చార్ట్ని కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా స్థిర కారకత్వాలను ఆధారం చేసుకున్నటువంటి కొన్ని రూల్స్ ఇవి. అయితే దారకారక ప్లానెట్ ఎవరు, పుత్రకారక ప్లానెట్ ఎవరు, 5th హౌస్ యొక్క ఆరుఢము, 7th హౌస్ యొక్క ఆరుఢము, ఉపపాదము, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అనలైజ్ చేసేటప్పుడు. అప్పుడే అనాలిసిస్ అనేది కరెక్ట్ అవుతుంది. జైమిని మహర్షి వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఎక్కువగా రచించాడు. చరకారకత్వాలు, ఆరూఢాలకి సంబంధించినటువంటి సూత్రాలు. పరాశరుడు కొన్ని మెన్షన్ చేశాడు, తర్వాత జైమిని తన యొక్క తపస్సుతో ఎక్కువ సూత్రాలని రచించాడు. కాబట్టి జైమిని పద్ధతిని విస్మరించి కేవలం పరాశర సిస్టమ్ను ఆధారం చేసుకుని ప్రొడిక్షన్ చేస్తే అది ఇన్కంప్లీట్ అవుతుంది. దానివల్ల కొన్ని రిస్క్స్ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అంటే కొన్ని విషయాలు మనం పరిశీలించాం కాబట్టి ఆల్ ఈజ్ వెల్, అంటే అంతా బాగుంది అనేటువంటి అభిప్రాయంతో ముందుకెళ్ళి తర్వాత జైమిని సిస్టంలో ప్రాబ్లం ఉండడం వలన అది తెలియక కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం మ్యారేజ్ తర్వాత,
అలాంటివి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మ్యారేజ్ ముందు చార్ట్స్ చూపించినప్పుడు చాలా బాగుంది అని చెప్పడం, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడం. దీనికి నేను ఆ ఆస్ట్రాలజీని కూడా తప్పు పట్టను. ఎందుకంటే జెమిని సిస్టమ్ని అనలైజ్ చేయకపోవడం వల్ల ఇలాంటివి జరిగి ఉండొచ్చు అనేది నా వాదన. ఎందుకంటే ఆ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి సిస్టమ్స్ అవి. ఆ రెండు కూడా ఋషి ప్రోక్తం, అంటే ఋషులు ఇచ్చేటువంటి సూత్రాలు అవి. జైమిని మహర్షి కూడా తపస్సుతో అటువంటి సూత్రాలని రచించాడు. పరాశరుడు కొడుకు వ్యాసుడు, వ్యాసుడు ప్రధాన శిష్యుల్లో ఒకటి జైమిని మహర్షి. కాబట్టి ఇటువంటి ఋషిప్రోక్తమైనటువంటి సూత్రాలని విస్మరించకుండా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అనలైజ్ చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఈ విధంగా రాహు యొక్క పాత్ర మ్యారేజ్ మీద ఎంత ఇంపార్టెంట్, ఎంత బలంగా కార్మిక రిలేషన్ ఇస్తాడు రాహు అనేది కూడా మనం ఎప్పుడు గమనించాలి. ఎందుకంటే రాహు తృప్తి లేని ప్లానెట్, అలాగే ప్యాషన్ ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్. అబ్సెషన్, ఏదైనా ఒకటి కోరుకుంటే అది కావాలి అనేది తీవ్రమైనటువంటి కాంక్ష. అయితే అది పొందిన తర్వాత అక్కడితో అవ్వదు, ఇంకొకటి ఏదో కావాలి, ఇంకా కావాలి. ఇటువంటి నేచర్ మ్యారేజ్ అండ్ లవ్ రిలేటెడ్ హౌసెస్లో రాహుది కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఒక పార్ట్నర్తో వాళ్ళు స్టిక్ అయి ఉంటారు. మల్టిపుల్ పార్ట్నర్స్కి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కాబట్టి మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది. కాబట్టి రాహు పాత్రని మ్యారేజ్ అండ్ లవ్ అండ్ మ్యారేజెస్ విషయంలో అనలైజ్ చేసేటప్పుడు తప్పకుండా కన్సిడర్ చేయాలి. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని కొంత ప్రాబ్లమేటిక్గా ఉంది అంటే వివాహం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది, ముఖ్యంగా ప్రేమలో ఉన్నటువంటి యువత యువకులు. ఈ విధంగా రాహు యొక్క పాత్రని ప్రేమ, వివాహం ఇటువంటి వాటి మీద, అందులోనూ పాస్ట్ లైఫ్ కార్మిక్ రిలేషన్తో ఎలా ఉంటుంది రాహు పాత్ర అని తెలియజేసేటువంటి ఉద్దేశంతో వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.